హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లేటెస్ట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసిందే. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసుకుంటే 25,487 పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకుంటే 1/12/2025 స్టార్టింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్లైన్ ఎండింగ్ డేట్ చూసుకుంటే 31/12/2025 ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ 1/1/2026 ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంకా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు. ఇంకా 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇంకా మిగతా విషయాల గురించి ఈ వీడియో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2026 లేటెస్ట్ నోటిఫికేషన్ వెలువడిన విషయం అందరికీ తెలిసింది. ఇక్కడ అప్లికేషన్ నోటిఫికేషన్ చూసుకుంటే అప్లై ఆన్లైన్ ఫర్ 25,487 కానిస్టేబుల్ పోస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్స్ ఎస్ఎస్సి యాజ్ రిక్రూట్ 25,487 కానిస్టేబుల్స్ రైఫిల్ పోస్ట్ candidates with 10th class can apply online. The online application open on 1/12/2025. అంటే ఆల్రెడీ అప్లికేషన్స్ స్టార్ట్ అయిపోయి ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ 1/12/2025న రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్లైన్ అప్లికేషన్ క్లోజ్ డేట్ చూసుకుంటే 31/12/2025కి ఇవ్వడం జరిగింది. 10th class క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ది క్యాండిడేట్స్ ఆల్ అప్లై ఆన్లైన్ త్రూ ఎస్ఎస్సి వెబ్సైట్ ssc.gov.in వెబ్సైట్ ద్వారా ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి హ్యాజ్ రిలీజ్డ్ అన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ 25,487 కానిస్టేబుల్ మరియు రైఫిల్ మ్యాన్ పోస్ట్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ త్రూ ది అఫీషియల్ ఎస్ఎస్సి వెబ్సైట్ ద్వారా ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు. స్టార్టింగ్ డేట్ చూసుకుంటే స్టార్టింగ్ డేట్ తెలియజేయడం జరిగింది కదా, 1/12/2025. ఆన్లైన్ అప్లికేషను ఎండింగ్ డేట్ చూసుకుంటే 31/12/2025కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంపెనీ నేమ్ చూసుకుంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఎస్ఎస్సి పోస్ట్ నేమ్ చూసుకుంటే కానిస్టేబుల్ జీడీ రైఫిల్ మ్యాను 2 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పోస్ట్ చూసుకుంటే 25,487 25,487 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి. శాలరీ విషయానికి వస్తే 21,700 నుండి 69,100 వరకు మంత్లీ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే 21,700 నుండి 69,100 వరకు శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ చూస్తే మెట్రికులేషన్ ఆర్ 10th class పాస్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డు. అంటే ఏదైనా రికగ్నైజ్ బోర్డు నుండి 10th class పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 23 years ఉండాలి. ఎప్పటికీ 1/1/2026 సంవత్సరానికి 18 నుండి 23 సంవత్సరాలు ఏజ్ కలిగి ఉండాలి. స్టార్టింగ్ డేట్ ముందు చెప్పినట్టుగా స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ జరుగుతున్నాయి. 1/12/2025 నుండి ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆన్లైన్ లాస్ట్ డేటు స్టార్టింగ్ డేట్ జరుగుతున్నాయి. ఆన్లైన్ లాస్ట్ డేట్ చూసుకుంటే 31/12/2025. ఇంకా 4-5 days ఇంకా మిగిలి ఉంది. ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు. వెంటనే అఫీషియల్ వెబ్సైట్ చూసుకుంటే ssc.gov.in అనే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ని అప్లై చేసుకోగలరు. కిందకి స్క్రోల్ చేయగానే ఎస్ఎస్సి కానిస్టేబుల్ జీడీ రైఫిల్ మ్యాన్ జీడీ రిక్రూట్మెంట్ 2025 వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బీఎస్ఎఫ్ మేల్ క్యాండిడేట్స్ 524 వేకెన్సీ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్కి 92 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 616 వేకెన్సీ ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వేకెన్సీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 13,135 వేకెన్సీ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1,460 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 14,595 వేకెన్సీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 5,366 వేకెన్సీ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే
124 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 5490 వేకెన్సీ ఉన్నాయి. ఎస్ఎస్డి చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 1764 వేకెన్సీ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వేకెన్సీ ఏమీ లేవు. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 1764 వేకెన్సీ ఉన్నాయి. ఐటీబీపీ వేకెన్సీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్కి 1999 వేకెన్సీ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 194 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 1293 వేకెన్సీ ఉన్నాయి. ఏఆర్ రైఫిల్ మ్యాన్ జీడీ వేకెన్సీ మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 1556 వేకెన్సీ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే 150 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 1706 వేకెన్సీ ఉన్నాయి. టోటల్గా 1706 వేకెన్సీ ఉన్నాయి. ఎస్ఎస్ఎఫ్ వేకెన్సీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 23 వేకెన్సీ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్ వేకెన్సీ లేవు. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 23 వేకెన్సీ ఉన్నాయి. అంటే ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే మేల్ క్యాండిడేట్స్ 23,467 వేకెన్సీ ఉన్నాయి. ఫీమేల్ క్యాండిడేట్స్ 2020 వేకెన్సీ టోటల్ వేకెన్సీ ఉన్నాయి. టోటల్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్స్ రైఫిల్ మ్యాన్ జీడీ రిక్రూట్మెంట్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే 25,487 టోటల్ వేకెన్సీ ఉన్నాయి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే సిటిజన్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ మెట్రికులేషన్ ఆర్ 10th class passes from a recognized board యూనివర్సిటీ యాజ్ ఆన్ 1/1/2026కి ఆ మెట్రికులేషన్ బోర్డు రికగ్నేషన్ అయి ఉండాలి. ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్ ఎలిజిబుల్ ఫర్ బోనస్ మార్క్స్. ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఆ ఎలిజిబుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 23 years ఉంటుంది. బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ 02/01/2003 అండ్ నాట్ లేటర్ దెన్ 01/01/2008. అంటే 2/1/2003 నుండి 1/1/2008 వరకు ఆ ఏజ్ వారు అప్లై చేసుకోవచ్చు. 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి. ఏజ్ రిలేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు 5 years, ఓబీసీ వారికి 3 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years, ఇలా ఏజ్ సడలింపు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ వారికి 100 ఫీజు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి నో ఫీజు ఏమీ లేదు. పేమెంట్ మెథడ్ ఎలా ఉంటుందంటే నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఈ విధానంగా పేమెంట్ చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్. శాలరీ విషయంకి వస్తే శాలరీ 21,700 నుండి 69,100 వరకు ఈ మంత్లీ శాలరీ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే ముందే తెలియజేసినట్టు 1/12/2025 నోటిఫికేషన్ వెలువడింది. ఆ రోజే స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ 1/12/2025 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ అవుతున్నాయి. లాస్ట్ డేట్ చూసుకుంటే 31/12/2025 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే వెంటనే అప్లై చేసుకోగలరు. ఇంకా మిగతా లేటెస్ట్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను.